సురేష్ అన్న ఏమైందన్నా నీ పెళ్లి అలా ఖరాబ్ మ్యారేజ్ అయిపోయింది చేసుకుని అనవసరంగా తప్పు చేశాను. అమ్మ నాన్న అప్పుడే చెప్పారు లవ్ మ్యారేజ్ వద్దే, నేను మంచిగా అరేంజ్ మ్యారేజ్ గానే చేసుకోనుంటే నన్ను మా ఆయన ఇప్పుడు కారులో తిప్పుండేవాడు. ఎంత స్టైల్ గా ఉండేదాన్ని. ఎర్రతనంలో పెద్దోళ్ళ మాటలు వెనక తప్పు చేశాను. ఈ అమ్మ జీవితం మా అమ్మ నాన్న మాటిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోనుంటే 2 ఎకరాల పొలం 3 లక్షల కట్నం ఇచ్చుంటారు. తెల్లతోలు కదా, దీన్ని చూడంగానే నాకు కళ్ళు కనిపించా. లవ్ మ్యారేజ్ అని కుక్కలా దీని వెంట పడ్డా. ఇంకెంతసేపు త్వరగా బిగించండి. ఈ నెల ఈఎంఐ ఎప్పుడు కడతారు సార్? తొక్కల పైకి ఒకటి త్వరగా బిగించండి. ఇంటికి రెంట్ ఎప్పుడు కడతారు? చూసారండి బిగించండి. తీసుకున్న అప్పు కట్టరా మీరు? ఈఎంఐ త్వరగా బిగించండి. రెంట్ కట్టాలి. త్వరగా బిగించండి. ఈఎంఐ సార్. బిగించండి. బిగించండి. త్వరగా బిగించండి. చూస్తావేంటి బిగించండి. దేవుడా, లవ్ మ్యారేజ్ చేసుకున్నదే మేము చేసిన తప్ప. ఉండే కష్టాలన్నీ మాకే ఇస్తాం. మమ్మల్ని కొంచెమైనా బాగుపరచయ్యా. ఎవరన్నా అది? వెంకటేష్ అన్న నువ్వా? ఏం రమేష్, ఏం చేస్తున్నారు ఇక్కడ? కొంచెం అర్జెంట్ గా ఊరు దాకా వెళ్ళాలా, నాకు కొంచెం బస్ స్టాండ్ దాకా తెలియవా? కారు ఎవరిదన్నా? రెంట్ కి ఏమన్నా తీసుకున్నావా? లేదు గురు, ఈ మధ్య కొన్నానులే. అబ్బో, మీ ఎత్తోళ్ళు ఏమైనా ఎక్స్ట్రా కట్నం ఇచ్చినట్టున్నారా? లేదు లేవా, నేనే కొన్నాను. నువ్వు కొన్నా? అలాగే చిన్న జాబ్ చేస్తున్నాడు, నువ్వెలా కొన్నావు నా కారు? నెల నెల కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. అది ఇప్పటికి రిటర్న్స్ వచ్చింది తీసుకున్నాను.